గ్లాస్ని ఎలివేషన్లో కొంచెం వాడడానికే భయపడతాం. అలాంటిది ఎంటైర్ ఎలివేషన్ అంతా గ్లాస్తో కట్టారంటే వినడానికి భలే ఉంది కదా. ఇది ఎక్కడో కాదండి, జపాన్లోని ఒక రెసిడెన్షియల్ విల్లా. గ్లాస్ని బ్రిక్గా మార్చుకొని దానితోటి రీఇన్ఫోర్స్మెంట్ యాడ్ చేసుకొని ఆ యొక్క స్టీల్ సపోర్ట్ తోటి ఎలివేషన్ అనేది చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో లాబీ అండ్ కార్ పార్కింగ్, ఆ తర్వాత ఒక సింపుల్ బెడ్రూమ్ ఉండేటట్టుగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతూనే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది. ఎంట్రీలోనే ఒక పూల్, ఆ పూల్ ఆనుకొని గార్డెన్, బయట ఉన్న హార్డ్ సన్లైట్ అనేది ఇంట్లోకి షిమ్మర్ అవుతూ ఉంటే అందులో ఆ పూల్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే చూడడానికి ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. ఈ గ్లాస్ అనేది థిక్గా ఉండటం వల్ల ప్రైవసీగా ఉంటుంది అండ్ ఆల్సో కోజీగా కూడా ఉంటుంది. మార్నింగ్ సన్లైట్ కాదండి, ఈవినింగ్ నైట్ యొక్క లైట్ అనేది కూడా ఎంతో ప్లెజెంట్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ఇంట్లో ఈ యొక్క గ్లాస్ ఉండటం వల్ల. ఈ కోర్ట్యార్డ్ ఆనుకొని వాళ్ళ సోషల్ ప్లేస్, లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఉండటం వల్ల ఈ యొక్క అంబియన్స్ వాటి మీద రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఈ ఏరియా అనేది పర్ఫెక్ట్గా హై ఏరియాలో సెట్ అయింది. ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా వాళ్ళ ప్రైవేట్ స్పేసెస్ అండ్ బెడ్రూమ్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇంటీరియర్స్ విషయానికి వస్తే వుడ్ అనేది మెయిన్ ఎలిమెంట్గా పెట్టుకొని అన్ని దాని చుట్టూతానే డిజైన్ చేసుకున్నారు. ఇలాంటి ఆర్కిటెక్చర్ హోమ్స్ కోసం నా పేజ్ని ఫాలో అవడం మటుకు మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.